భగవద్గీత పఠనం కోసం మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి 2వ అధ్యాయం సాంఖ్యయోగం వినబోతున్నారు. ధృతరాష్ట్రుడన్నాడు, సంజయ, అంతా ఏమిటో అయోమయం, విస్మయావహం. వీరాగ్రేసరుడర్జున పుత్రుడిలో హఠాత్తుగా కలిగిన విపరీత పరిణామం వింతగా ఉంది. ఉత్తర గోగ్రహణ సందర్భంలో నరోత్తముడు భీష్మ, ద్రోణ, కృప, కర్ణాది ధన్వినికరాన్ని తిరోన్ముఖం కావించిన తిరుగులేని ధీరుడిప్పుడింతగా యుద్ధ పరాన్ముఖుడైనాడంటే నమ్మశక్యం కాదు. అంతా విధి ఆడుతున్న నాటకం కాకేమిటి? ఫల్గుణ కుమారుని వంటి జాతి సంక్షేమవాది, భూతదయార్ద్ర హృదయుడు, సానుతాపుడు ఇంకోణ్ణి ఊహించలేం. అతని భవిష్య దృష్టి నిశితం. యుద్ధానంతరం దేశం ఎటువంటి అధ్వాన్న స్థితికి దిగజారుతుందో విశదంగా వీక్షించే విజ్ఞుడతడు. అతని గురుభక్తి, బంధుప్రీతి, సోదరాభిమానం అనన్య సామాన్యం. నీవు నీ రాయబారంలో ఆశించిన పాండవోచిత ప్రవర్తన పార్థువుడిలో ఇప్పుడు కొంత ప్రదర్శితం కదూ సంజయ? సంజయుడన్నాడు, మహారాజా, ఈ సేవకునిపై మీకుండే అభిమానం అలా గోచరింపచేస్తున్నదేమో. ధృతరాష్ట్రుడిలా సమాధానమిచ్చాడు, అభిమానం కాదు, గిభిమానం కాదు. పాండవులంతటి ఉత్తమ సంస్కారులకు యుద్ధకండూతి తగదని సరిగ్గా నా మనసులోని మాటే పాండవ సభలో నీవు ఆమ్రేడించావు. అర్జునుని మీద నీ సందేశ ప్రభావం ఇప్పటికిలా ప్రసరించి ఉండవచ్చు. ఈ సందర్భంలో ఆ సరస సందేశ సౌరవాక్యాలు ఆలకించాలని ఉంది. సంజయుడన్నాడు, చిత్తం మహారాజా, వినండి. పాలీక కౌరవులు దుశ్శీలత చెడదలచరేని చెప్పెద రుధిరాఖీలాన్నంబున కంటెను మేలగు భిక్షాన్నమైన మీ నడవడికిన్ యుద్ధ సమయంలో చేసిన హెచ్చరిక ఇదిగో, ఆలకించండి. అఖిల జనక్షయంబై జయాపజయంబులు రెండు తుదిన్ సుఖములు గాని ఈ పనికి జొత్తురే యుత్తము. అట్లుకాక ఈ నిఖిల సుఖంబులేమిటికి నీవని వృద్ధ చెయ్యంబు బాలురన్, సఖులన్, బంధులన్, గురుల జంపితివేని దయాపయోనిధి. ధృతరాష్ట్రుడన్నాడు, ఆ దయాపయోనిధి యుధిష్ఠిరుడు కాడు, అర్జునుడే అనాలి. ఇంతకు ఆ నరుని దైన్యానికి ఆ నారాయణుని స్పందన ఏమిటో? సంజయుడు చెప్పాడు, ఆ విధంగా కృపావిష్టుడు, అశ్రుపూర్ణాకులేక్షుడు, విషణ్ణుడు అయిన అర్జునుణ్ణి మధుసూదనుడు ఏ రీతిగా ఎంత తీవ్రంగా మందలించాడో ఆలకించండి. శ్రీకృష్ణ భగవానుడిలా అన్నాడు, అర్జున, ఈ విషమవేళ అనార్యజుష్టము, అస్వర్గ్యము, అధోగతిదాయకము, అకీర్తికరము అయిన కస్మలం నీకెక్కడ నుండి దాపురించిందో? పార్థ, క్లైబ్యం తగదెంత మాత్రం నీ వంటి వీరుడికి. పరంతప, క్షుద్రమైంది హృదయ దౌర్బల్యం, విడిచిపెట్టు. లే, యుద్ధానికి సంసిద్ధుడవుకా. అర్జునుడన్నాడు, అరిసూదన, పూజార్హులు భీష్మద్రోణపాదులు, వారితోనా యుద్ధం? మధుసూదన, వారిపై బాణప్రయోగానికి నా చేతులెట్లాడుతాయి? శ్రీకృష్ణ భగవానుడిలా చెప్పాడు, శత్రుపక్షంలోని వారు గురువులని, లఘువులనే విచక్షణ వీరుడెవ్వడూ చెయ్యడు. ఎవ్వరినైనా సంహరించి తీరాలి. ఇప్పుడు నీ వైఖరేమిటో విదితం కావడం లేదు. అర్జునుడన్నాడు, అయితే వివరిస్తాను వినండి. మహానుభావులు గురువుల్ని వధించకుండా ఇహలోకంలో బిచ్చమెత్తుకుని బ్రతకడమే నాకు శ్రేయోదాయకమనిపిస్తున్నది. గురుజనుల్ని హతమార్చి రక్తసిక్తమైన అర్ధకామాలు అనుభవించాలనే ఇచ్ఛ నాకే కోశానా లేదు. మనం జయిస్తామా? కౌరవులు జయిస్తారా? ఈ రెంటిలో ఏది గొప్పో ఏది తక్కువో తెలియడం లేదు. మనం జయించినా అది పరాజయమే. ఎందుకంటే వాళ్లను వధించి జీవించాలనే ఇచ్ఛ లేదు కాబట్టి. నా మనస్సు నిలకడగా లేదు. నన్ను కార్పణ్య దోషం హతమారుస్తున్నది. యుద్ధం చేయకుండా భిక్షావృత్తి చేపట్టాలా?
లేకపోతే క్షత్రియ ధర్మం అనుసరించి యుద్ధం చేయాలో నిశ్చయించుకోలేని మూఢ చేతస్కుణ్ణి. నాకేది శ్రేయోదాయకమో నీవే నిశ్చయించి చెప్పు. నేను నీ శిష్యుణ్ణి, శరణాగతుణ్ణి. తగిన రీతిగా ఉపదేశించు. నా అంతట నేను నిర్ణయానికి రాలేని దీనస్థితిలో ఉండి నిన్నాశ్రయిస్తున్నాను. శత్రుహీనము సమృద్ధము అయిన భూలోక రాజ్యం కాని లేక స్వర్గాధిపత్యం కాని సంప్రాప్తించిన నా సర్వేంద్రియాల్ని శోషింపచేసే ఈ శోకం నివారించుకోవడానికి శక్తి చాలకుండా ఉన్నది. సంజయుడన్నాడు, మహారాజా, ఈ విధంగా గుడాకేశుడు హృషీకేశునితో పలికి నేను యుద్ధం చేయను అని మౌనం వహించాడు. భారత, రెండు సేనల మధ్యలో విషాదగ్రస్తుడైన అర్జునుణ్ణి చూచి శ్రీకృష్ణ భగవానుడు చులకనగా చిరునగువు చిందిస్తూ అన్న మాటలు ఆలకించండి. శ్రీకృష్ణ భగవానుడన్నాడు, ఎవరికోసం శోకింపకూడదో వారి కోసం శోకిస్తున్నావు. అంతేకాక ప్రజ్ఞావాదాలు చేస్తున్నావు. ఇది పండిత లక్షణం కాదు. ఎందుకంటే పండితులెవ్వరూ గతించిన వారిని గూర్చిగాని ఉన్నవారిని గూర్చిగాని శోకింపరు. అర్జునుడన్నాడు, ఉన్నవారు గతిస్తుంటే ఎందుకు శోకించకూడదు? శోకిస్తే తప్పేమిటి? శ్రీకృష్ణ భగవానుడన్నాడు, అది సామాన్య లక్షణం. వాస్తవం తెలిస్తే శోకింపరు. ఉదాహరణకు, నేనిప్పుడున్నాను, పూర్వం లేను అనుకోవడం నిజం కాదు. అదేవిధంగా నీవున్ను. ఈ రాజులందరూ అంతే. పూర్వం లేరనే భావించడం అజ్ఞానం. అంతేకాదు, భవిష్యత్తులో కూడా మనమందరం ఉంటాం. అర్జున, జీవుని దేహానికి బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం ఎలా అనివార్యమో అలాగే దేహాంతర ప్రాప్తి కూడా అనివార్యం. ఈ రహస్యం తెలుసుకున్న ధీరుడెవడు దేహం మీద మోహం పెంచుకోడు. అర్జునుడన్నాడు, కృష్ణ, నేను భీష్మాదుల కోసం కాదు బాధపడడం, వారి వియోగం వల్ల దుఃఖం కలుగుతుందని భయపడుతున్నాను. శ్రీకృష్ణ భగవానుడన్నాడు, దుఃఖం కానీ సుఖం కానీ ఎలా సంప్రాప్తిస్తుందో తెలుసుకుంటే అసలు దుఃఖమే దరిచేరదు సుమా. విషయేంద్రియ సంయోగం వల్ల శీతోష్ణాలు సుఖదుఖాలు అనుభవమవుతాయి. అదేవిధంగా ప్రియజన సంయోగ వియోగాల వల్ల సుఖదుఖాలు సంభవం. ఈ ఉత్పత్తి వినాశాలు అనిత్యాలు. నీ వంటి ధీరుడు వీటిని సహించాలి కాని వీటికి సంచలించకూడదు. ఈ సహనాన్నే తితిక్ష అంటారు. తితిక్షస్వ, తితిక్ష కలిగి ఉండు. పురుష పుంగువా, ఏ పురుషుడీ సుఖదుఖాల్లో సమభావం సాధిస్తాడో, ఏ ధీరుణ్ణి అవి బాధ పెట్టవో అతడే అమృతతత్వం పొందడానికి తగిన అధికారి. అర్జునుడన్నాడు, శీతోష్ణాదులత్యంతం దుస్సహం కదా, వీటిని సహించడం ఎట్లా? సహిస్తే ఆత్మవినాశం కలగదా? శ్రీకృష్ణ భగవానుడన్నాడు, ఈ శంక అసంగతం. ఎందుకంటే తత్వవిచారం చేసుకుంటే ద్వంద్వాలు సహించే శక్తి కలుగుతుంది. ఆ తత్వం కొంత వివరిస్తాను విను. అసత్తుకు భావం లేదు, అంటే అస్తిత్వం లేక ఉనికి అనేది లేదు. ఆ విధంగానే సద్వస్తువుకు అభావం లేదు. అందుచేత తత్వవేత్తలు సదసత్వస్తువుల యథార్థ స్వరూప స్వభావాలు తెలుసుకొని తగు రీతిగా ప్రవర్తిస్తారు. సుఖదుఖాది ద్వంద్వాలు ఆత్మవి కావు, దేహానివి. దేహతాదాత్మ్యం కాక ఆత్మతాదాత్మ్యం కలిగితే నీవు ద్వంద్వాతీతుడవుతావు. అర్జునుడన్నాడు, ఆత్మ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎటువంటివి? తెలిసేటట్లు వివరించు భగవాన్. శ్రీకృష్ణ భగవానుడన్నాడు, ఏది ఈ జగత్తునంతా సాక్షిరూపంగా వ్యాపించి ఉన్నదో అది ఆత్మ. ఆ ఆత్మ నాశరహితం, అది అవ్యయం. దాన్ని నాశనం చేయటానికెవ్వరూ సమర్థులు కారు. ఆత్మ నిత్యం, అవినాశి, అప్రమేయం. శరీరాలన్నీ నశించేవే కాని ఆత్మ మాత్రం శాశ్వతం. అందుచేత ఓ భారత, నీవు యుద్ధం కావించు. శోకమోహాలు పోనాడు నీవు పడగొట్టేది శరీరాలనే, ఆత్మను కాదు. ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేత చంపబడదు.
ఇది అవికారి. ఇది పుట్టేది కాదు, గిట్టేది కాదు. ఈ విధంగా ఆత్మను తెలుసుకొన్నవాడెవడు? ఓ పార్థ, తానెవరినో చంపుతున్నానని భావించనే భావించడు. ఇంకా తెలిసేటట్లు చెప్పమంటావా? విను. ఏ విధంగా మనిషి జీర్ణ వస్త్రాలు విసర్జించి నూతన వస్త్రాలు ధరిస్తాడో అట్లాగే జీవాత్మ పనికిరాని శరీరాలు వదిలి క్రొత్త శరీరాలు పొందుతుంది. కర్మానుభవం కోసమే ఈ నూతన దేహధారణం. కాబట్టి ఈ దేహాల్ని గురించి దుఃఖించకూడదు. దుఃఖిస్తే అంతకన్నా అవివేకముండదు. అర్జునుడన్నాడు. అయితే కృష్ణ, పంచభూతాలు కూడా ఈ ఆత్మనేవి చేయలేవా? శ్రీకృష్ణ భగవానుడిలా చెప్పాడు. ఎటువంటి అస్త్రమైనా శస్త్రమైనా ఈ ఆత్మనేమాత్రం ఛేదించలేవు. అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి శోషింపచేయలేదు. ఇది నిత్యం, సర్వవ్యాప్తం. ఇది స్థాణువు, అచలం, సనాతనం. ఇది ఇంద్రియాలకు అగోచరం, మనస్సుకు అతీతం, అచింత్యం. అందువల్ల అర్జున, ఈ ఆత్మతత్వం గ్రహించి శోకం విసర్జించు. ఓ మహాబాహు, ఈ ఆత్మ నిత్యజాతం. ఇది పుట్టే ప్రతి శరీరంతో పాటు పుడుతున్నట్లుగాను, నశించే ప్రతి శరీరంతో పాటు నశిస్తున్నట్లుగా భావించిన దీనికోసం నీవు దుఃఖించడం భావ్యం కాదు. ఎందువల్ల అంటే పుట్టేవాడికి గిట్టక తప్పదు కదా. అట్లాగే గిట్టేవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది అపరిహార్యం. కాబట్టి నీవు దుఃఖించడం భావ్యం కాదు. భారత, దేహాలు కర్మజన్యాలు. వీటి జనన మరణాలు చూచి దుఃఖించకూడదు. ఈ జీవకోటి శరీరాలు ఉత్పత్తికి ముందు అగోచరం, మధ్యకాలంలో మాత్రమే కనిపిస్తాయి. నశించిన తరువాత కనిపించవు. ఈ మధ్యకాలపు ఉనికిని గూర్చి నీకీ పరిదేవనం దేనికి? ఇదో కలలాంటిదిగా భావించు, అంతే. అర్జున, ఆత్మను గూర్చి ఎంత చెప్పినా ఇంకా ఎంతో చెప్పవలసి ఉంటుంది. ఒకడు దీన్ని ఆశ్చర్యవత్తుగా చూస్తాడు, ఇంకోడు ఆశ్చర్యవత్తుగా చెప్తాడు, అన్యుడు ఆశ్చర్యవత్తుగా వింటాడు. ఎంత చూచినా, ఎంత చెప్పినా, ఎంత విన్నా ఆత్మను గూర్చి పూర్తిగా తెలిసినవాడు కనిపించడు. చాలామందికి ఇదొకటి ఉందని కూడా తెలియదు. ఆత్మజ్ఞానం అత్యంత దుర్లభం. భారత, ఈ ఆత్మ అందరి దేహాల్లో ఎప్పుడూ ఉన్నా దీన్ని చంపటం ఎవరి వల్ల కాదు. ఇది అవధ్యం. కాబట్టి నీవే జీవిని గూర్చి శోకించటానికి అర్హుడవు కాదని గుర్తుంచుకో. అర్జున, యుద్ధం చేయనని, కాళ్ళు చేతులాడడం లేదు అని నీ వంటి క్షత్రియ వీరుడు వికంపితుడు కావడం ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ధర్మయుద్ధం కంటే క్షత్రియుడికి శ్రేయస్కరమైంది అన్యం లేదు. పార్థ, అటువంటి శ్రేయస్సు ఆయాచితంగా, అనాయాసంగా నీకు లభించడం నీ అదృష్టం. క్షత్రియుడికి యుద్ధం అంటే తెరిచిన స్వర్గద్వారం. నీవీ ధర్మ సంగ్రామం నిర్వర్తించనంటే స్వధర్మం, కీర్తి చేజార్చుకొన్నవాడివే అవుతావు. అంతేకాదు, విహిత ధర్మం ఆచరించని ప్రత్యవాయ దోషం ఒడికట్టుకున్నట్లే సుమా. ఇంకా చెప్పాలంటే ప్రజానీకం చిరకాలం నీ అపయశస్సు ఘోషిస్తుంది. లోక సంభావితుడికి అపయశస్సు కన్నా మృత్యువే మిన్న. మహారథులు నిన్ను పిరికివాడుగా పరిగణిస్తారు. భయపడి యుద్ధవీరతుడవైనా నిందిస్తారు. అది వరకు నిన్నెంతో గౌరవించిన వాళ్లే ఇప్పుడు లాఘవంగా చూస్తారు. ఇక నీవంటే గిట్టని వాళ్ళు నీ సామర్థ్యం ఆడిపోసుకుంటారు. పరిపరి విధాల అవాకులు చెవాకులు వాగుతారు. ఇంతకన్నా విచారించవలసిన విషయం ఏముంటుంది? యుద్ధ నిహతుడవైతే వీరస్వర్గం, యుద్ధ విజయుడువైతే మహీభోగం. అందువల్ల లే, యుద్ధానికి కృతనిశ్చయుడువు కా. సుఖదుఖాలు, లాభాలాభాలు, జయాపజయాలు సమంగా సంభావించు. లే, యుద్ధ సన్నద్ధుడువు కా. పాపానికి పాల్పడవాకు. పార్థ, ఇంతవరకు ఆత్మతత్వం నీకు బోధించాను.
ఈ బుద్ధి బలంతో నీవు కర్మయోగివి కావాలి. కర్మయోగివైతే కర్మబంధం తెగిపోతుంది. కాబట్టి కర్మబంధం ఛేదించే నిష్కామ కర్మను గూర్చి శ్రద్ధగా విను. వచన భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగం మిగిలిన భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి.